సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. అరే ట్రాఫిక్స్ దగ్గర భిక్షాటన చేసేటప్పుడు బేసికల్గా ఏంటంటే చప్పట్లు అనేది ఒక్కొక్కరు ఒకలా కొడతారు, బట్ ట్రాన్స్ డిఫరెంట్ గా కొడతారు. అంటే ఆ చప్పట్ల వెనక వాళ్ళ ఆకలి ఉంటుందా, వాళ్ళ పెయిన్ ఉంటుందా, ఏముంటుందో అసలు నేను చాలా సార్లు గమనిస్తూ ఉంటా. ఆ కొట్టే విధానం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది. అవును, ఆ చప్పట్లు కొట్టే విధానం వెనకాల మా బాధ, మా కన్నీళ్ళు, మా ఆవేదన, మా అవమానాలు, మా యొక్క భద్రత ఇవన్నీ కలిపి ఉండి వచ్చే శబ్దమే ఆ యొక్క శబ్దం. అది మమ్మల్ని మేము బ్రతికించుకోవడానికి యూజ్ చేస్తాం, మమ్మల్ని మేము బ్రతకడానికి యూజ్ చేస్తాం, మమ్మల్ని మేము సెక్యూర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సమ్ టైమ్స్ ఇలా కొట్టి మేము అడుగుతాం, సో ఈ క్లాప్ కొట్టి మేము అడుగుతాం, ఈ క్లాప్ కొట్టి ఇప్పుడు ఇలా ఉంది ఇలా ఇలా కొడతాం, ఇలా కొట్టినప్పుడు ఆ అవతల వ్యక్తికి ఆ సౌండ్లో చేయి చాచాము అంటే ఆకలేసి అడిగామని, మేము ఈ సౌండ్ విని దీంట్లో డిఫరెంట్ గట్టిగా టప్ప 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 కొడితే మాకేదో అక్కడ ప్రమాదం జరుగుతుందని మా మిగతా ట్రాన్స్ అందరూ వస్తారు. మీ కమ్యూనిటీలో వాళ్ళకి ఏదో ప్రమాదం జరిగిందని సైనా? అంటే కొంతమంది ఆకతాయిలు ఉంటారు ఈ సిగ్నల్స్ దగ్గర. మార్నింగ్ అంతా బాగానే ఉంటుంది, ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం డ్రింక్ చేసి వీళ్ళు అప్పుడే డే 1లో ఉన్న పిల్లలు ఉంటారు అక్కడ. సో వాళ్ళకి సర్జరీస్ కావు కదా, వాళ్ళు బ్రతికించుకోవడానికి వెళ్తున్న టైంలో వాళ్ళది విగ్స్ లాగడము, లేకపోతే ఇట్లా మేకప్ మీద నీళ్లు కొట్టడము, వాళ్ళ బట్టల్ని వెనక లాగడము చేసినప్పుడు వాళ్ళకి భయం వేస్తుంది. సో ఏంటి ఎవరో అని ఆ టైంలో టక్ 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 అని గట్టిగా సెక్యూర్ కోసం కొడతారు. ఇంకొకటి అడగడానికి అమౌంట్, అంటే మేము ఇలా ఉన్నాము, మమ్మల్ని మేము బ్రతికించుకోవడానికి ₹1 ఇవ్వండి అని అడిగేవాళ్ళు కూడా. 2 రకాల శబ్దాలు మా దాంట్లో ఉంటాయి. ఓకే, ఇది ఎవరు నేర్పిస్తారా? మీ గురువులే చెప్తారా? లేదండి, అది ఆటోమేటిక్గా మేముండే సర్కిల్లో మా లైఫ్లో మాకు ఇది ఒక పాఠం. ఇప్పుడు చేపకి ఈత ఎవరు నేర్పుతారంటే తెలీదు, చేపకి తెలుసు కాబట్టి. సో అలాగే మేము నెమలికి నాట్యం ఎందుకు నేర్పిస్తారంటే నెమలికి వచ్చు, పక్షికి ఎగరడం ఎవరు నేర్పిస్తారంటే అట్లనే మాకు కూడా అంతే. మా పెద్దవాళ్ళని చూస్తూ ఉంటాం ఎట్లా ఏంటి అని, ఆ యొక్క విధానంతో మాకు మేమే నేర్చుకుంటాం. దీన్ని కూడా మేము యూజ్లెస్గా చెయ్యం, ఎక్కడ పడితే అక్కడ కొట్టేయడం అట్లా. ఒకటి అడుక్కోవడానికి, మమ్మల్ని మేము భద్రపరచుకోవడానికి, వీటి కోసమే. ఇంకొకటి ఎవరైనా బ్లెస్ చేసినప్పుడు కూడా వాళ్ళకు ఉన్న దిష్టి పోవడానికి మేము ఈ కొంగుతో వాళ్ళని తిప్పి క్లాప్స్ కొట్టి వాళ్ళని దిష్టి తీస్తాం. ఈ విషయాల్లో తప్ప ఎక్కడ పడితే అక్కడ మేము యూజ్ చేయం. అరే నాకు చిన్న డౌట్ ఉంది, ట్రాన్స్ దిష్టి తీసిన, షాప్ ఓపెనింగ్ చేసేటప్పుడు వాళ్ళు పిలిచి గుమ్మడికాయ కొట్టిన చాలా మంచి జరిగిద్ది అని అంటారు. మనం మామూలుగా ఏంటి, మనం ఎప్పుడైనా మంచి పని చేసేటప్పుడు వినాయకుడిని ముందు పెట్టుకుని దండం పెట్టుకోవాలి, లేదా ఇంట్లో పెద్దవాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకుని ముందుకెళ్తుంటాం. బట్ ట్రాన్స్ని నిజంగా నమ్మి ఆ రూపాయి కాయిన్తో కొంగుతో దిష్టి తీస్తే వాళ్ళ జీవితంలో నిజంగానే మార్పులు వస్తాయి అంటున్నారు. ఇది ఎంతవరకు నమ్మొచ్చు? నిజమే ఇది. ఎందుకు అంటే శ్రీరాముడు కాలంలోనే ఒక సామెత ఉంది. శ్రీరాముడు వనవాసానికి వెళ్తున్నప్పుడు ఆయన్ని వీడ్కోలు పలుకుతూ అమ్మాయిలు అబ్బాయిలతో పాటు కొంతమంది థర్డ్ జెండర్స్ కూడా వెళ్ళారు. సో వెళ్ళినప్పుడు శ్రీరాముడు ఏం చెప్పాడు అంటే అందరూ వెనక్కి వెళ్ళిపోండి, అమ్మాయిలు అబ్బాయిలు అని అంటాడు. బట్ అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అన్నాడు, బట్ మేము కూడా ఉన్నాం, మా కేటగిరీని అక్కడ ఉండదు, చెప్పరు. అమ్మాయిలు అబ్బాయిలు అనేసరికి అందరూ వెళ్ళిపోతారు. బట్ శ్రీరాముడు వనవాసం చేసి తర్వాత మళ్ళీ అన్నేళ్ల తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు మేము ఎదురవుతాం అక్కడ ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు. సో ఎదురైనప్పుడు మీరేంటి ఇక్కడ ఉన్నారంటే మీరు అమ్మాయిల్ని అబ్బాయిల్ని వెళ్ళమన్నారు, మమ్మల్ని మాత్రం చెప్పలేదు కదా అని శ్రీరాముడితో మా కమ్యూనిటీ కిన్నెరలు అక్కడ సమాధానం ఇచ్చినప్పుడు ఆయన ఒక మాట అంటారు, ఇన్నాళ్ళ నుంచి నా మాట కోసం మీరు ఎదురు చూశారు కాబట్టి మీరు ఏ మాట అయితే పలుకుతారో ఆ మాట మీకు తక్షణం సమర్పయం అవ్వనుగాక అని చెప్పి ఆయన ఒక బ్లెస్సింగ్స్ అనేది ఇచ్చాడు ఆ కాలంలో. అది మాకు ఈ నాలుక మీద ఆయన ఇచ్చిన వాగ్దానంతో మేము ఏదన్నా కూడా జరుగుతుందని ఈ ప్రజల్లో ఒక నమ్మకం, మాకు ఒక నమ్మకం. అవునా? ఎస్, 100%. మీరు పురాణంలో కూడా చూస్తే ఈ యొక్క వాక్యం ఉంటుంది 100%. ఓకే, సో అంకిత మొత్తం అంతా జర్నీ ఎమోషనల్గా ఉంది కాబట్టి ఒక చిన్న ఫన్ రౌండ్ క్రియేట్ చేద్దాము. అంటే నీలో ఉన్నటువంటి ఆ సరదా ఏమన్నా కొంచెం నా క్వశ్చన్స్కి ఏమైనా కనెక్ట్ అయిద్దాం చూద్దాం, ఎట్లా సరదాగా ఉంటావు అని చెప్పి. ఎస్, సో ఫస్ట్ క్వశ్చన్, నీ కాలర్ ట్యూన్ శీతాకాలం
ఏంటి అసలు ఫస్ట్ ఆ కాలర్ ట్యూన్ స్టార్ట్ చేద్దాము. ఏంటి లిరిక్స్ నచ్చి పెట్టుకున్నావా లేదంటే ఆ పాట బాగా ఇష్టం? అందులో ఏది లేదని చెప్పాలా, అసలు అది ఉందని నాకు ఇప్పటిదాకా కూడా తెలీదు. అదేంటి రా అంటే ఏదో క్యాజువల్ గా పెట్టేసుకున్నావా? అంటే మా ఇంట్లో సాయి అని మా అబ్బాయి ఉంటాడు, సో తను మేబీ పెట్టుండొచ్చు, నాకు కూడా తెలీదు. మీరు చెప్పే వరకు అది నా టోన్ అని. అంకిత అని డిస్క్రైబ్ చేయాలంటే ఎలా చేస్తావు? సో నేను నేను క్యాజువల్గా ఎప్పుడు నన్ను నేను ఎలా ఫీల్ అవుతానంటే, ఇది నేను 100% చెప్తాను, ఎక్కడైనా చెప్తాను ఇది. నేను ఒక గొంగల పురుగు లాంటి నా జీవితాన్ని అందమైన సీతాకోక చిలుకగా మార్చుకునే ప్రయాణంలో ఈ అంకిత అనేది ఒక అట్లా వెళ్ళింది. ఏంటి అసలు అంకిత అని ఎలా పెట్టుకోవాలనిపించింది? నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అనమాట. మా ఇంటి దగ్గర అనిత అని మా ఫ్రెండ్ ఉండేది. అనిత అన్నప్పుడు నన్ను నాయుడు నాయుడు అనేది, నువ్వు నన్ను నాయుడు అనొద్దు, నాకు ఒక పేరు పెట్టుకుంటానని చెప్పి అనుకుని అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్ నన్ను అంకిత అని పిలువ అనేదాన్ని. అబ్బాయి అమ్మాయి ఎలా పిలుస్తారని తెలియని ఏజ్ అది. ఆ ఏజ్లో అప్పుడు వచ్చిన నేమ్ అది. అది నాకు నేను ఎప్పటికైనా మారితే నేను పెట్టుకున్న పేరు నాకు ఒక మంచి నేమ్ తీసుకురావాలి అని అనుకున్నాను. చూడడానికి కూడా అందంగా ఉండాలి, యూనిక్ గా ఉండాలి నేమ్. చాలా మంది ట్రాన్స్ రంభా, ఊర్వశి, నేను కొంచెం యూనిక్ గా పెట్టుకున్నాను, అమ్మాయి లాగా ఉండాలి. నువ్వు మార్నింగ్ పర్సనా నైట్ పర్సనా? నేనా నైటే. ఎన్నింటికి లేస్తావు అసలు? మార్నింగ్ 12-1. నైట్ పర్సనే, వద్దులే నైట్ పర్సనే. ఓకే. వంట బాగా వచ్చా? చాలా. ఏది బాగా చేస్తావు? అన్నీ వండుతాను. ఇన్స్టాగ్రామ్ లో ఇంతమంది ఫాలోవర్స్, ఇట్స్ లైక్ స్ట్రెంగ్త్ ఇప్పుడు రైట్ నో ఫాలోవర్స్ అనేది. దీన్ని ఎలా చూస్తావు నువ్వు? అంటే మార్నింగ్ లేవగానే అందరూ ఇప్పుడు ఫోన్ ఆన్ చేసి ఇన్స్టాగ్రామ్ చూసుకుంటారు, నువ్వేం చేస్తావు? నేను నిజం చెప్పాలంటే నేను వీడియో చేశానా, యాక్టివ్గా ఉన్నానా సోషల్ మీడియాలో అనుకుంటాను, అంతేగాని ఫాలోవర్స్ పెరిగారా తగ్గారా నేను ఇదంతా చూడను. నిజంగా మనం ఒక ట్రాన్స్పరెంట్గా ఉంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు మనల్ని అలాగే ఇష్టపడతారు. సో నేను అది ఎక్కువ బిలీవ్ చేస్తాను. ఎంతమంది పెరిగారు ఏంటి, నేను వ్యూస్ వచ్చినాయా ఇవన్నీ చూడను. జెన్యున్గా నేను ఎలా ఉన్నానో అదే చూపిస్తాను. సమ్ టైమ్స్ నచ్చిన వాళ్ళు నచ్చిందంటారు, లేకపోతే లేదు. అదే జీవితం కాదు నాకు. సో నాకు ఇది ఒక ఏమంటారు ఊరట, అంటే మైండ్ రిలాక్సేషన్ కోసమే నేను ఆ సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటాను తప్ప, అది కూడా మోరోవర్ ఎక్కువ ఉండను. మా యూట్యూబ్ గురించి కానీ లేకపోతే కంటెంట్ గురించి కానీ. నాకు ఇల్లు బాగా సర్దుకోవడం చాలా ఇష్టం, అందుకే నీ వీడియోస్ లో అంతా దాని గురించి చెప్తుంటా. ఇల్లు నాకు ఈశాన్యమూల ఏం పెట్టుకోవాలి, లేకపోతే దిష్టి గుమ్మడికాయ ఏ టైంలో కట్టుకుంటే మంచిది, స్పటిక ఎన్ని జాతకాలు బాగా నమ్ముతావా? అంటే జాతకాల కన్నా కొన్ని ఉంటాయండి. గ్రహాలు నమ్ముతావా? అంటే కొన్ని జరుగుతాయి మన రాశి ఫలాలను బట్టి. నిజంగానే కొన్ని అంటే అలా అని చెప్పి ఏదో చెయ్యిచ్చేసి వాడు మన జీవితాన్ని మార్చేస్తాడు అంటే అది రాంగ్. మన జీవితాన్ని మార్చేలా ఉంటే ఆయన ఎందుకు జాతకాలు చెప్తారు? ఆయన జీవితాన్ని మార్చుకుంటాడా? సో నేను అది కాదు, ఒక పురాతన నుంచి కొన్ని నమ్ముతాను అనమాట. మా కమ్యూనిటీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాయి. దిష్టి తీసుకోవడంలో కానీ, హౌస్కి మనము వైబ్స్ అనేది మంగళవారము లేకపోతే శుక్రవారం పూట సాంబ్రాణి పొగ వేసుకుంటే నెగిటివిటీ పోతుందని కానీ, ఈశాన్య మూల వాటర్ పెట్టుకుని సో దాంట్లో ఒక కాయిన్ వేసుకుని ఆ యొక్క ఇంట్లో ఉండే నరదిష్టి కానీ అమౌంట్ పరంగా కానీ ఇలాంటివన్నీ నేను కొన్ని బిలీవ్ చేస్తాను. ఓకే.